హైదరాబాద్ సిటీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో 60 రౌడీ షీటర్స్ ఉన్నాయి. సో ఈ 60లో 10 మెంబర్స్ ఏమో జైల్లో ఉన్నారు. వాళ్ళకి వివిధ కేసులలో వాళ్ళకి పనిష్మెంట్స్లలో వాళ్ళు జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. మిగతా 50లో ఒక 10 మెంబర్స్ ఏమో వాళ్ళు చేసుకునే పనుల నిమిత్తం వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళడం. సో లాస్ట్ వీక్ ఈ రౌడీ షీటర్స్ ఇళ్లలో సర్ప్రైజ్ చెక్ లేట్ నైట్ వెళ్ళినప్పుడు చూస్తే దాదాపుగా వాళ్ళందరూ కూడా ఒక పేదరికంలో ఉన్నారు. ఆ కుటుంబాల పరిస్థితి చూస్తే అంత బాగాలేనందుకు మా ఎస్హెచ్ఓ మా ఇన్స్పెక్టర్ గారు ఖలీల్ పాషా గారు ఒక మంచి ఆలోచనతో రంజాన్ మాసంలో ఈ పవిత్రమైన నెలలో ఆ కుటుంబాలకి అండగా ఉండాలా అని చెప్పి మా ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా గారు, అదేవిధంగా మా డిఐ కాలాపత్తర్ సత్యం, అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ కామాటిపుర ప్రసాద్ గారు, వారందరు ముగ్గురు ఇన్స్పెక్టర్లకు కూడా వాళ్ళ ఏసీపీ జావేద్ గారు కరెక్ట్గా గైడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ 20 మంది రౌడీ షీటర్స్ వారి ఫ్యామిలీలను పిలిచి వారికి కొన్ని ఇంట్లో సరిపడా తినుబండారాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో రంజాన్ మాసంలో, ఒక పవిత్రమైన మాసంలో వాళ్ళు ఏదైతే రోజాలు ఉంటారో ఆ రోజాకి వాళ్ళు అన్ని పద్ధతులు పాటిస్తూ నిష్టగా ఉంటారని, మరి ఆ కుటుంబాలకు కొన్ని మంచి విషయాలు, ఏదో వారి హస్బెండ్ చేసిన కొన్ని తప్పిదాలకి ఆ కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయని చెప్పి ఈ శుభ సందర్భంగా వారందరికి కూడా కొన్ని మంచి మాటలు చెప్తూ ఆ కుటుంబాలు ఏ విధంగా బాగుపడాలా, ఆ పిల్లలకి ఏ విధంగా చదువు నేర్పించుకోవాలని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో పెద్ద మనసుతో మా ముగ్గురు ఇన్స్పెక్టర్లు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. వారందరికీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా వచ్చిన ప్రతి ఫ్యామిలీకి కూడా, ఒక ఫ్యామిలీ కామాటిపుర నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు వాళ్ళు. సో గతంలో చేసిన తప్పిదాలతోనే ఆ ఫ్యామిలీ పైన, అతని పైన రౌడీ షీట్ నమోదైన తర్వాత ఆయన సతీమణి గారు చెప్తా ఉన్నారు, ఆ రౌడీ షీట్ ఉన్నందుకు ఎన్ని ఇబ్బందులు ఆ కుటుంబం గురవుతుందో కూడా ఆమె చెప్పడం జరిగింది. సో పిల్లలకు చదివిస్తూ ఉంది ఆమె కష్టపడి. అతను ఇక్కడ వెళ్ళి ఉద్యోగం చేయాలా అని అంటే ఎవ్వరు కూడా అతనికి ఎలాంటి అవకాశం ఇస్తలేరు. అతను కూడా చదువుకొని ఉన్నాడు, కానీ ఇక్కడికి వెళ్ళి ఒక ఉద్యోగం చేస్తాను నేను మీ దగ్గర అంటే రౌడీ షీటర్ కాబట్టి మేము ఇవ్వమని అతన్ని అందరు కూడా దూరం పెడతా ఉన్నారని ఆమె చెప్పింది. సో వీరందరు కూడా దాన్ని ఆమె మాట్లాడుతున్నప్పుడు వారందరు కూడా వాళ్ళందరూ కూడా విన్నారు. వారికి మేము కూడా పోలీస్ని వారికి చెప్పి మరి మొన్ననే ఒక రౌడీ షీటర్ అతను మక్కాకి వెళ్ళాలా అని చెప్పి అతను పాస్పోర్ట్ కోసం అప్లై చేసినప్పుడు డెఫినెట్లీ ఆ పాస్పోర్ట్కి వెళ్ళినప్పుడు వెరిఫికేషన్ జరుగుతాయి, యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్స్. సో అతను వచ్చేసి ఆఫీసర్లతో మాట్లాడుతూ ఒక నిర్ణయం తీసుకొని అతను మక్కాకి వెళ్ళి ఆ హోలీ ప్లేస్ దర్శనం చేసుకోవాలంటే అతనికి పాస్పోర్ట్ కావాలి కాబట్టి అతనిది రౌడీ షీట్ క్లోజ్ చేయాలని చెప్పి నిన్ననే నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. సో వీరందరికి కూడా అవన్నీ మంచి మాటలు ఏవైతే వారు సత్ప్రవర్తనతో ఈ సమాజంలో వారు ఆ కుటుంబానికి జరిగే లాభాలు ఏందని కూడా వారికి చెప్పడం జరిగింది. సో వారందరికి కూడా ఈరోజు ఈ శుభమాసంలో మా ఇన్స్పెక్టర్ చేసిన ఈ మంచి పనితో దాదాపుగా వితిన్ నో టైం ఆ కుటుంబాలలో వారు సత్ప్రవర్తనతో ఉండి ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటాయని మేము సిటీ పోలీస్ తరఫున ఆశిస్తూ ఉన్నాం.